హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, హైరెక్ట్ ఇండియా కంపెనీ నుండి మనకు టెలికాలర్ జాబ్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా వస్తాయన్నమాట. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఉండాల్సిన స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే కస్టమర్ సర్వీస్ స్కిల్స్ ఉండాలి, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి, అండ్ అలాగే పేషెన్సీ ఉండాలి మెయిన్గా. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఉండాలన్నమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ ఓవర్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే టెలికాలర్ రోల్ అట్ హైరెక్ట్ ఇండియా కనుక చూసుకున్నట్టయితే స్టార్టప్ జాబ్స్ అనమాట. హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ని అయితే హైర్ చేసుకుంటున్నారు బేస్డ్ ఇన్ బెంగళూరు. ఆఫరింగ్ ఫుల్ టైమ్ జాబ్స్ కింద అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారనమాట. అండ్ అలాగే రిమోట్ ఎంప్లాయ్మెంట్ కింద కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ ఓన్లీ అనమాట. ఫ్రెషర్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి ఎనీ సౌత్ ఇండియన్ స్టేట్ అనమాట. అండ్ అలాగే శాలరీ 15,000 పర్ మంత్ అయితే మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి 4 months ఉంటుందన్నమాట. మీకు ఇంగ్లీష్ సో ఇక్కడ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ కనుక చూసుకున్నట్టయితే హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అయితే మీకు వచ్చి ఉండాలన్నమాట. అండ్ అలాగే కాల్స్ మీరు డైలీ వచ్చేసి 200 to 250 డైలీ కాల్స్ అనేది మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ డేస్ కనుక చూసుకున్నట్టయితే వీక్లో 6 days వర్కింగ్ డేస్ అయితే ఉంటాయన్నమాట. షిఫ్ట్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM to 7 PM అనమాట. మార్నింగ్ 10 to ఈవినింగ్ 7 PM వరకు మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే కావాల్సిన ఎక్విప్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ల్యాప్టాప్, ఆండ్రాయిడ్ ఫోన్ అండ్ గుడ్ ఇంటర్నెట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి గూగుల్ మీట్ విల్లింగ్నెస్ టు పార్టిసిపేట్ డైలీ ఆడియో మీటింగ్ విత్ స్క్రీన్ షేరింగ్ ఫర్ ట్రైనింగ్ పర్పసెస్. సో నెక్స్ట్ వచ్చేసి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే మేక్ ఓవర్ 200 కాల్స్ డైలీ ఫర్ యూజర్ గైడెన్స్ అండ్ ఫీడ్బ్యాక్. 200 కాల్స్ 200 to 250 కాల్స్ అయితే మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ విత్ మార్కెట్ రీసెర్చ్ అండ్ అలాగే అప్డేట్ షీట్స్ అండ్ CRM సిస్టమ్స్ రెగ్యులర్లీ. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ స్కిల్ కనుక చూసుకున్నట్టయితే ఈగర్ లెర్నర్ అయి ఉండాలి, అండ్ అలాగే హార్డ్ వర్కర్ అయి ఉండాలన్నమాట. సో మీకు ఉండాల్సిన స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే త్వరగా నేర్చుకునే స్కిల్ అయితే మీకు ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, అండ్ అలాగే హార్డ్ వర్క్ చేసే కెపాసిటీ కూడా మీలో ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే మేకింగ్ అవుట్బౌండ్ కాల్స్ టు పొటెన్షియల్ కస్టమర్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఆన్సరింగ్ ఇన్కమింగ్ కాల్స్ ఫ్రమ్ ప్రాస్పెక్టివ్ కస్టమర్స్. సో కస్టమర్స్ నుండి వచ్చే ఇన్కమింగ్ కాల్స్కి అయితే మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ప్రమోటింగ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఓవర్ ది ఫోన్. సో ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి మీరు ప్రమోట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట ఓవర్ ది ఫోన్ ద్వారా. అండ్ అలాగే హ్యాండ్లింగ్ కస్టమర్ ఎంక్వైరీస్ అండ్ రిజాల్వింగ్ ఇష్యూస్. సో ఇక్కడ కస్టమర్స్ యొక్క ఇష్యూస్ని అండ్ అలాగే ఎంక్వైరీస్ని మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మెయింటైనింగ్ ఏ హై లెవెల్ ఆఫ్ ప్రొఫెషనలిజం అండ్ కస్టమర్ సర్వీస్. మీరు హై లెవెల్ ఆఫ్ ప్రొఫెషనలిజం అనేది మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కనెక్ట్ ది మెన్షన్ బిలో నంబర్. HR నంబర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఈ నోటిఫికేషన్కి ఇంట్రెస్టెడ్ సో ఈ నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మీకు 12th పాస్ అయి ఉంటే సరిపోతుందన్నమాట. 12th డిప్లొమా. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ నోటిఫికేషన్కి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేసిన HR నంబర్ ద్వారా అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అలాగే ఇక్కడ అప్లై ప్రాసెస్ కూడా ఉంది. సో అప్లై ప్రాసెస్ ద్వారా కూడా మీరు ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో అప్లై ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే సో నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లై లింక్ అని క్లియర్గా మెన్షన్ చేశాను. దాని మీద క్లిక్ చేస్తే మీకు ajsjobsinfo.com అని మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. దాని కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అప్లై లింక్ క్లిక్ హియర్ టు అప్లై అని క్లియర్గా మెన్షన్ చేశాను. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో అందులో అడిగిన డీటెయిల్స్, మీ డీటెయిల్స్ అండ్ అలాగే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ అలాగే మీ రెజ్యూమ్ని ఇక్కడ అడిగిన స్కిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేసి అప్లోడ్ అయితే చేయండి. సో షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట.
సో అలా అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేసేయండి. సో అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు వస్తే మీ అప్లికేషన్ ఫామ్ అనేది హెచ్ఆర్ వాళ్ళకు సబ్మిట్ అయినట్టు. సో దాని ద్వారా మీరు షార్ట్ లిస్ట్ కనుక అయితే మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది గాయస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.